అమర్ అడిగిన ప్రశ్నకి బుజ్జమ్మ చాలా తెలివిగా నేను ఒక్కదానైనా ఉన్నాను అంకుల్, నన్ను ఏం చెయ్యొద్దు అని చెప్పి బుజ్జమ్మ అన్న మాటలకి మిలిటెంట్కి ఏం అర్థం కాదు. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ కన్ఫర్మ్ చేసింది సార్ అక్కడ మిలిటెంట్ ఒకడే ఉన్నాడు అని అమర్ అంటూ ఇంకా అనగానే ఏంటి ఎందుకు బాబా ఒక్కసారి అన్నిసార్లు నేను ఒక్కదాన్ని ఉన్నా అని చెప్పి అంటున్నావు అని మిలిటెంట్ అనగానే నీకు వినపడాలని చెప్పి బుజ్జమ్మ అనగా నాకే చూడేం లేదు అని మిలిటెంట్ అరుస్తూ ఉంటారు. బుజ్జమ్మ వాడిని నేను కట్టలేదు కానీ అమర్ అన్న మాటలకి మీరు నా కాలేజీలు కట్టేస్తారా అంకుల్ అని బుజ్జమ్మ అంటూ వీళ్ళ బంధిస్తారా అని అడగగానే నేను కట్టేయడానికి ఎందుకు తాడు వేస్ట్ అని మిలిటన్ అన్న మాటలకి బుజ్జమ్మనేమి వాడేం బంధించలేదు, అంటే తను ఫ్రీగా ఉంది మన యాక్షన్లో వెళ్ళొచ్చు అని ఆర్డర్ వేయండి అని చెప్పి అమర్ అనగానే ఇంకా అనుకున్న విధంగా పక్కా ప్లాన్తో ఇంకా అమర్ లోపల వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటాడు. మిలిటన్ లోపల నుండి ల్యాప్టాప్లో మొత్తం అంతా సీసీ ఫుటేజ్ ద్వారా అన్నీ వాళ్ళు బయట ఏం చెప్పి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా అమర్ కాల్ చేస్తూ ఉంటాడు. లిఫ్ట్ చేసి చెప్పు అని అమర్ అనగానే నీకు ఎంత ధైర్యం ఉంటే నీ కూతురికి కెమెరా ఇచ్చి లోపల పంపిస్తావా, నీ కూతురు కూడా బంధించాను మిలిటెంట్ అనగానే ఇదిగో ఆ లిటిల్ సోల్జర్ని నువ్వు బాగా చూసుకో అమర్ అన్న మాటకి మర్యాద ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి మిలిటెంట్ బెదిరిస్తూ ఉంటాడు. నో అని అమర్ అంటూ కాసేపట్లో లోపలికి వచ్చి నీకు హాయ్ చెప్పబోతున్నాను అమర్ అనగానే మీరు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తే బందీలో ఒక్కొక్కరిని చంపి సవై బయటకు వేసేస్తా అని చెప్పి మిలిటన్ మాటలకి ఇంకా అమర్ ఇంకా నీకు అంత టైం లేదులే అని చెప్పి అమర్ అంటే ఫోన్ పెట్టేస్తాడు. బాగి రాత్రుడు ఇంకా భయపడుతూ ఉంటారు. ఇంకా బాగి అంత చూస్తూ ఉంటారు ఏంటి విడ్డాయిరు అని చెప్పి తన కూతురు లోపల పంపించాడు. బయట సోల్జర్స్ అడిగి పెట్టాడు లోపలికి వస్తూ ఉంటున్నాడు అని చెప్పి మిలిటన్ టెక్స్ట్ పడుతూ ఏం చేయాలి వెంటనే ఈ విషయం బాస్ చెప్పాలి అని చెప్పి మిలిటన్ అనుకుంటూ తన బాస్కి కాల్ చేస్తూ ఉంటాడు. అదంతా ఇంకా బుజ్జం గమనిస్తుంది. ఏంటో సిచ్యువేషన్ అంతా మన కంట్రోల్లో ఉందని చెప్పి మిలిటన్ బాస్ అనగానే ఎస్ బాస్ అని అంటూ బందీలందరూ లోపలే ఉన్నారు అని చెప్పి అంటూ బోనస్గా ఒక పిల్ల బందీగా కూడా దొరికింది అని మిలిటన్ అనగానే ఏంటి పిల్ల ఎవరది అని చెప్పి బాస్ అని మాటకి అమరేంద్ర చిన్న కూతురు బాస్ అని మిలిటన్ అంటూ వాడు తెలివిగా చిన్నపిల్లకి ఒక పెద్ద కెమెరా పెట్టి ఇదిగో రావులు పంపించాడు. ఆ పాపను చూసి భయపడి కలితిరి పడిపోయింది, నాకు దొరికిపోయింది మిలిటన్ అనే మాటలకి అరే అది కావాలి దొరికిందా లేకపోతే ఏంటి చెప్పు అని బాస్ అనగానే లేదు బాస్ భయపడే చిన్నపిల్ల కదా దొరికింది అని మిలిటెంట్ అనే మాటలకి అరే అమరేంద్ర సింహం అయితే వాళ్ళ పిల్లలు చిలతపుండ్రా అని బాస్ అంటూ ఇంకా ఎక్సెస్ చేసుకుంటాడు. భయపడ్డం వాళ్ళ బ్లడ్లో లేదా అని చెప్పి బాస్ అనే మాటలకి ఎందుకు బాస్ అంత బిల్డప్ ఇస్తున్నారు మిలిటన్ అంటూ ఉంటాడు. అరే ఇలాగే స్కూల్లో అటాక్ చేస్తే అమరేంద్ర పిల్లలు ఇలాగే చేసిన అమరేంద్ర ఇదిగో జగన్నాథ్ ఆఫీసర్తో కలిసి జాయింట్ ఆపరేషన్ చేశాడు అని చెప్పి బాస్ అనగానే మిలిటరీ ఫోర్స్ అంతా బయట ఉంది లోపల బందీకి ఎవరు తోడుగా లేరు అని మిలిటెంట్ అనగానే అరే అమరాంధ్ర పిల్లలు ఒకటే చాలరా అని అదే పనిగా బాస్ అని మాటలకి ఆ పిల్లకి అంత సీన్ ఉందా అని చెప్పి అంటే షాక్ అవుతాడు. అక్కడ బుజ్జమ్మ కనపడదు ఇదేంటి ఏమైంది అని చెప్పి చూస్తుంటాడు. ఎదురుగా ఉంటుంది. ఎదురుగా ఆ చూసి అక్కడ కూర్చోమని ఇక్కడికి వచ్చాం అని చెప్పి మిలిటెంట్ మాటలకి ఇంకా బుజ్జమ్మ నవ్వుతూ ఉంటుంది. అదంతా ఫోన్ అండి మిలిటెంట్ బాస్ వింటూ ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నావు ఎంత చేతిలో ఏముంది అని మిలిటెంట్ అనగానే యువర్ ఫినిష్ అంకుల్ అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఒక్కసారిగా ఇంకా స్ప్రే కొడుతూ ఉంటుంది. మంట 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 అని చెప్పేసి మిలిటెంట్ అనే మాటలకి అరే ఏమైంది అని చెప్పి బాస్ అడుగుతూ ఉంటాడు. మంట మంట అని చెప్పేసి మిలిటెంట్ అనగానే డాడీ మీరు లోపల రండి అని బుజ్జమ్మ ఓకే అమ్మా రాతాడు మూ సార్ అని చెప్పి అమ్మ అంటూ తన ఫోర్స్తో ఇంకా లోపలికి వెళ్తూ ఉంటాడు. బాగా వెనకాల పరిగెడుతుంది. ఇంకా బుజ్జం నవ్వుతుంది. ఇంకా అనుకున్న విధంగా అందరూ ఇంకా లోపలికి వెళ్ళి సిద్ధమవుతూ ఉంటారు. బుజ్జమ్మ నీకేం కాలేదుగా అని చెప్పి బాగా నాకేం కాని చెప్పి బుజ్జమ్మ ఉంటుంది. ఇంకా కచ్చవాళ్ళు వెళ్ళి బందీలుగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీని విడిపిస్తూ ఉంటారు. పట్టుకోండి అని చెప్పి అమ్మ ఇంకా మిలిటెంట్ అనగానే ఇంకా వేరే వాళ్ళు వచ్చి పట్టుకుంటూ ఉంటారు. ఇంకా చాలా థ్యాంక్స్ అండి నన్ను నా ఫ్యామిలీ సేవ్ చేశారు అని చెప్పేసి ఇంకా అదే పనికి ఆ ఫ్యామిలీ మాటకి నేనేం కాదు అమరేంద్ర చెప్పి ఆఫీసర్ అంటూ ఇదిగో ఈ చిన్న అమ్మాయి తన కూతురు అని చెప్పేసి ఇంకా ఆఫీసర్ అంటూ ఉంటారు. ఇంకా అలాగే థ్యాంక్ యూ సో మచ్ అమరేంద్ర థ్యాంక్ యూ అని చెప్పి అదే పనిగా బుజ్జం కూడా థ్యాంక్స్ చెప్పుకొని అదంతా మామూలే అనుకోని మా నాన్న చెప్పాడు చేశానని చెప్పి బుజ్జం కానీ ఈ చిన్నపిల్లని అడ్డం పెట్టుకొని నన్ను పట్టుకుంటావా నేను ఆ పిల్ల ప్రాణం చేస్తుంటే ఏం చేసేవాడు అని మిలిటరీ మాటలు ఆ పిల్లలు కొడుతూ ఉంటాడు. యూనిఫామ్ వేసుకుంటూ వచ్చి నా ప్రాణం దేశం అంకితం అనుకున్నా నా ఫ్యామిలీ కూడా అలాగే ఫీల్ అవుతుంది అని చెప్పి అమరేంద్ర అనగానే ఇంకా మిలిటరీని తీసుకెళ్ళి బంధిస్తూ ఉంటారు.
ఇంకొకసారిగా అమ్మ దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ అమరేంద్ర అని చెప్పి ఆప్షన్ గానే ఇది డ్యూటీస్ అని అమర్ అంటూ ఉంటాడు. మా బుజ్జమ్మ తండ్రి తగ్గ కూర్చొని కీప్ ఇట్ అప్ అని చెప్పి ఆప్షన్ గానే థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి బుజ్జమ్మ రా బుజ్జమ్మ వెళ్దాం అని చెప్పేసి బాగా బుజ్జమ్మ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి అమ్మ థ్యాంక్స్ చెప్తుంటారు. నీకు పిచ్చి పట్టిందా, వద్దంటే లోపలికి వెళ్ళామని చెప్పి బాగా బుజ్జ మీద అరుస్తూ ఉంటుంది. ఆ ధైర్యం ఏంటి అనగానే డాడీ నా ధైర్యం అమ్మ అని చెప్పి బుజ్జ మాటలకి ఇంకా రాత్రి సంతోషపడుతూ ఉంటారు. అయినా ఎలాగైనా వెళ్ళావు, నీకేమన్నా అయ్యి ఉంటే అని బాధపడుతూ అడుగుతుంది. డాడీ చెప్పారు చేయడం తప్ప, నేను ఇంకేం ఆలోచించలా అని బాగికి బుజ్జమ్మ చెప్తుంది. సబాజ్ బుజ్జమ్మ, ఆయన పులి కడుపున పులి పడుతుంది చెప్పేసి ప్రూవ్ చేసావుగా అని రాతోడు అంటే నువ్వు ఊరుకో రాతోడు, ఆయన చిన్నపిల్ల దీని వయసు ఎంత అని బాగి అనగానే వయసు ఎంత అవుతాయి మిస్ అమ్మ, అసలు బుజ్జమ్మ అలా ధైర్యంగా వెళ్ళింది కదా, వయసు సంబంధం ఉంది, వయసు మించి శక్తి ఉంది అని రాతోడు మాటలకి ఏంటి వయసు మించి శక్తి అని చెప్పి బాగా కడుతుంది. అంటే అది అని చెప్పి రాతడబడుతూ అంటే తెలివితేటలు ధైర్యం సాహసం అంటాడని చెప్పి రాతడు కవర్ చేస్తూ ఉంటాడు. నాకు ఎందుకు భయం వేస్తుంది రాతోడు అని బాగి అనగానే నేను డాడీ నమ్ముతున్నాను, నువ్వు నమ్ముతున్నావు, ఇంకెందుకు భయం, నాకు ధైర్యంగా ఉండు అని బుజ్జం అనగానే థ్యాంక్ యూ సో మచ్ బుజ్జమ్మ అని చెప్పి అమర్ వచ్చి ఇంకా బుజ్జమ్మ ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. నేను మీ కూతురు డాడీ, నాకెందుకు థ్యాంక్స్ చెప్తారు అని బుజ్జమ్మ అనగానే ఇంత పెద్ద ఆపరేషన్ ఇంత ఈజీగా సాల్వ్ చేసావు, అది నీ వల్లే, మా ఆఫీసర్లు అందరూ మెచ్చుకుంటున్నారు, నీకేం గిఫ్ట్ కావాలో అడుగు అని అమర్ అనగానే నాకేం వద్దని బుజ్జమ్మ అంటాను. లేదు లేదు నువ్వు అడగాల్సిందే అని మా పెట్టని తరపున నీకు అడిగిన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, నువ్వేమని ఇస్తారు అమర్ అనగానే ఏమని ఇస్తారా అని చెప్పి బుజ్జమ్మ అనగానే ప్రామిస్ అని అమర్ చేతితో చేసి అంటూ ఉంటారు. నీకు తొందరగా గతం గుర్తు రావాలి, అదే నాకు ఇచ్చే గిఫ్ట్ అని బుజ్జమ్మ అనే మాటలకి ఇంకా రాత్రుడు బాగా అలా చూస్తూ ఉంటాడు. అమర్ కూడా ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటాడు, ఇంకా బాగా గమనిస్తూ ఉంటాడు. అదే జరుగుతుంది బుజ్జమ్మ, అది కాకుండా ఇంకేమన్నా అడుగు అమర్ అనగానే మిమ్మల్ని నేను మామూలు మనిషి అవ్వాలి, చూసి సంతోషించాలి, కొంత ఎదురు చూస్తా డాడీ అని బాగిని చూస్తూ ఇంకా బుజ్జమ్మ అంటుంది. వాళ్ళ సంతోషాన్ని నేను చూడాలి డాడీ అని వాళ్ళ కళ నిజం చేయాలి, వాళ్ళ కన్నీళ్ళు తుడవాలి అని అంటూ బుజ్జమ్మ అనగానే నువ్వు అచ్చం నా అరుంధతిలాగే ఉన్నావు, మాట్లాడుతున్నావు, తను కూడా ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది, నువ్వు కూడా తను తలపిస్తున్నావు కదా అని అమర్ అనుకుంటూ సరే చూడు నాకు గతం గుర్తొచ్చింది అనుకో అప్పుడేం కావాలి అని చెప్పి అమర్ అనగానే అప్పుడు కూడా నాకే వద్దు డాడీ, మీరు కలుసుకున్న వాసన కలుసుకొని దగ్గర అయితే నాకు అదే చాలు అని బుజ్జం అన్న మాటలకి ఇంకా అమర్ బాగా చూస్తూ ఉంటాడు. అది జరుగుతుందంటున్నా అని చెప్పేసి అమర్ అనగానే ఆ జరుగుని చూడాలి అని బుజ్జం అంటుంది. నీ కలితే చూస్తేనే నమ్మవన్నమాట అని అమర్ అనగానే చూస్తేనే కదా నాకు తెలిసేది అని బుజ్జం అనగానే సరే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అంటే ఏం డాడీ అని బుజ్జం అనగానే నువ్వేదనుకుంటుంది, నువ్వు కోరికన కోరిక తొందరకి అంతా అందజేస్తాను అంటూ రాత్రుడు కార్తీ అని చెప్పి అమర్ అనగానే సరే అని చెప్పి ఇంకా రాత్రుడు ఇంకా కార్ తీస్తాడు, ఇంకా డ్రైవ్ చేస్తుంటాడు, ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. ఇంకా రాత్రి అవుతుంది. అంజు రూపంలో ఉన్న ప్రచండ వెళ్ళి చంపా అని పిలుస్తూ ఉంటాడు. నిదట్లో ఉన్న ఒక్కసారి యాదం భయపడి దెయ్యం చెప్పి పరిగెట్టు మనోహర్ రూమ్కి వస్తూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు తెల్లారిపోయిందా అని చెప్పి మనోహర్ అన్నా సరే ఇంకా తెల్లారి ఏంటి ఇది అర్ధరాత్రి దెయ్యం వచ్చింది ఇంట్లోకి అని చెప్పి యాదమ్మ అనగానే దెయ్యం రావడం ఏంటి అని మనోహర్ అంటుంది. ఒకసారి శబ్దం వినపడుతుంది. ఏంటి ఆ శబ్దం అని చెప్పి మనోహర్ ఇంకేంటి ఆ దెయ్యం శబ్దమే వస్తుంది, భయం వేస్తుంది అని చెప్పి యాదమ్మ అనగానే ఇన్ని వేరే డబ్బులు ఇచ్చి నేను ఇంట్లో పెట్టుకుంది ఏంటి, నువ్వు భయపడ్డాక నన్ను భయపెట్టిద్దాక ఏంటి అని చెప్పి మనోహర్ అంటుంటుంది. ఇంకా ఒక్కసారి ఇద్దరు బయటపోతూ ఉంటారు, ఇంకా మూలు దాక్కుంటారు. అప్పుడే ఇంకా శబ్దం వస్తూ ఉంటుంది. ఇంకా చూసి కంగారు పడుతూ ఉంటారు. మనోహర్ ఇంకా దేవుడు మంత్రాలు చదువుతూ ఉంటుంది. ఇంకా ఏదో చెడు నువ్వు మాంత్రికాలు కదా, నువ్వు దెయ్యాన్ని పంపించచ్చు కదా అని చెప్పి మనం అనగానే ఇదిగో నీకు పనిలో చేరాక మంత్రాన్ని మంచిపోయా అని చెప్పి యాదం అంటూ ఒకసారి నీడం చూస్తూ ఉంటారు. అదిగో చంప ఆ దయ్యం మనకు చంపేస్తుందేమో అని చెప్పి మనోహరి అంటూ శ్రీఆంజనేయ అని చెప్పేసి అదే పనిగా ఇంకా దేవుడు జపిస్తూ ఉంటుంది. ఇంకా యాదమ్మ చూసి చేసే అన్ని చెత్త పనులు మళ్ళీ దేవుడు అంటే కాపాడాలంట అని యాదమ్మ అనగానే ఏమన్నాను మనోహర్ అంటుంది. సారీ మనోహరే నిజాలు బయటకు వచ్చేస్తున్నాయి అని యాదం అనగానే అదిగో దయ్యం డోటి నుండి మన మీదకి వస్తుంది, ఇగో దాని సంగతి చూడు అని మనోహర్ అంటే భయపడుతుంది. ఇంకా ఒక్కసారి ఇంకా లోపల రావడం ఇద్దరు గమనిస్తూ ఉంటారు. నీడని చూసి ఇంకా బయటపోతూ ఇంకా ఇద్దరు మొహాలు దాచుకుంటూ ఉంటారు. అంజు రూపంలో ఉన్న పచ్చడి మెల్లింగా లోపలికి వచ్చి ఇంకా అలాగే ఇద్దరు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా మెల్లింగా ముసుగు తీసి మనోహర్ షాక్ అవుతుంది.
ఇదేంటి అచ్చే దీనికి అంత భయపడ్డా అది చూడు అని మనోహరి అంటూ ఇంకా అంజుని చూస్తూ ఉంటుంది. మెల్లింగ్ వచ్చి అంజు ఏంటి ఇలాగొచ్చావు అని మనోహరి అనగానే నేను ప్రచండ అని అరుస్తూ ఉంటాడు. ఇంకా అంజు రూపంలో ఉన్న ప్రచండ అనగానే అవును కదా అంటే నువ్వు అంజు పాపలు ఉన్నావు కదా మర్చిపోయాను అని చెప్పి యాదవ్ అనగానే ఆయన ఈ టైం నిద్రలేచేవంటి ప్రచండ అని మనోహర్ అనగానే నేను అసలు పడుకోలేదు నాకు ఆకలిగా ఉంది వంట చేసి పని చెప్పి చంపాన్ని లేపితే భయపడి వచ్చేసింది అని అంజు అనగానే ఓ బకాసుడా ఇందాక ఆయన ఇందాక నాలుగు నువ్వే తిన్నావు కదరా ఇప్పుడు ఆకలేస్తున్నావు అని చెప్పి యాదవ్ మరుస్తూ కడుప కాకర చెరువా అని యాదవ్ అనగానే నువ్వు అంత పెద్ద మాంత్రికుడివి నీ మనశక్తితో అన్నం కోసం సృష్టించుకొని తెలియవా ఏంటి మనోహర్ అనగానే వంటలు చేసి పడ్డానికి చంబా ఉండగా నా శక్తులు ఎందుకు వృధా చేయాలి దండగా తొందరగా అన్నం పెట్టి చంపారా అని చెప్పి అంజు రూపంలో ప్రశ్న అరుస్తూ ఉంటాడు. ఇదిగో వెళ్ళు తొందరగా లేదు ఇంట్లో అందరూ నిద్రలేచి ఉన్నారు అని మనోహరి అనగానే నువ్వు రా మనోహరిని యాదమ్మగా నేనెందుకు అని మనోహర్ అంటుంది. వాడు అసలే ఆకలితో ఉన్నాడు నంతలో తినేస్తాడు నువ్వు పక్కన ధైర్యంగా ఉంటుంది అని యాదమ్మగా అంటే చేస్తే ఇద్దరు చావాలిగా నీ ప్లాను పద ప్రచండ అని చెప్పి అంటూ ఇంకా మనోహర్ ఇంకా యాదవ్ వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇంకా రాత్రి మెల్లిగా నిద్రలేస్తూ ఉంటాడు. ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇంకా వాటర్ సిద్ధమవుతూ ఉంటాడు. ఇదేంటి అని ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటాడు. ఇదేంటి వేళకాని వేళ మెలికొచ్చింది ఏంటి నాకు లేట్ అని చెప్పి సార్ ఇక్కడే పడుకోమన్నారు అంటే కొత్త ప్లేస్ నిద్ర పడట్లేదు అని చెప్పి అనుకుంటూ రాతోడు ఇంకా వాటర్ సిద్ధమవుతాడు. వాటర్ కూడా అయిపోయాయే గొంతు వెళ్ళిపోతుంది కిందకెళ్ళి వాటర్ తెచ్చుకోవాలి అని చెప్పి రాతోడు అంటూ కిందకెళ్తూ ఉంటాడు. ఒక్కసారిగా ఇంకా అంజు రూపంలో ఉన్న ప్రచండకి అంతా వండి కిచెన్లోనే భోజనం పెడుతూ ఉంటారు. తన ఫుడ్ అంతా ఎదురుపడి మనం షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదిగో ప్రచండ ఇంట్లో ఉన్నవి అలాగే కష్టపడి వండి తీసుకొచ్చి నీకు పెట్టాను తిను అని చెప్పి యాదమ్మ అనగానే ఇంకా ప్రచండ రూపంలో ఉన్న అంజు అలాగే పెట్టిన ఫుడ్ అంతా అలా చూస్తుంది. దాని మనోహర్ మాత్రం షాక్ అయిపోతుంది. ఈ కొంచెమేనా అని అంజు అన్న మాటలకి యాదమ్మ షాక్ అవుతుంది. నాకు సరిపోవు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఒక్కసారిగా మనోహర్ యాదవ్ ఒకళ్ళు చూసుకొని షాక్ అవుతూ ఉంటారు. అప్పుడే ఇంకా రాతో ఇంకా వాటర్ అని చెప్పేసి బాటిల్ తీసుకొని ఇంకా వాటర్ కోసం హాల్లోకి వస్తూ ఉంటాడు. ఏంటి కొంచెమేనా అని చెప్పి మనోహర్ కోపంగా మాట్లాడుతుంది. 10 మంది సరిపోయే ఫుడ్ అది అని మనోహర్ అనగానే నాకు ఇది తక్కువే అని చెప్పి ఇంకా ప్రచండ అంటూ ఉంటాడు. ఇంకా యాదవ్ మనోహర్ ఇంకా షాక్ అయిపోతూ ఉంటారు. ఇదిగో ఈ పూటకి సర్దుకో అని చెప్పి యాదవ్ అనగానే సరే అని చెప్పి ప్రచండ అంటూ ఇంకా తింటూ ఉంటాడు. చాలా బాగా చేసావు చంప అనుకుంటూ అంజు రూపంలో ప్రచండ అలాగే చూస్తూ ఉంటుంది. ఇలా తినడం ఆకలి తీరదు కూరలను అన్నమే దేసే అని అంజు రూపంలో ప్రచండ అలానే వెయ్యి అని చెప్పి మనం సైకిల్ చేస్తుంది. ఇంకా యాదవ్ వెళ్ళి సరే అని చెప్పి ప్రచండ చెప్పినట్టే ఇంకా కూరలు అన్ని తీసుకెళ్ళి అన్నమే వేసేస్తూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఇంకా అలాగే అంజు రూపంలో ప్రచండ ఇంకా ఫుడ్ని అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా రాతోడు ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగి ఇంకా బాటిల్ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అంజు అలాగే తన కళ్ళతో ఒక్కసారిగా చూస్తూ ఇంకా నోరు చాపుతుంది. ఇంకా ఫుడ్ అంతా లోపలికి వెళ్ళిపోవడం ఇంకా యాదమ్మ అలాగే మనం చూస్తూ ఉంటారు. ఒకసారిగా రాత్రి డౌట్ వస్తుంది. ఆది ఎంతో చూస్తూ ఉంటారు. ఆనంద్ ఆకాష్ టీవీ చూస్తూ ఉంటారు. ఇంకెద్దరు గొడవ పడుతూ ఉంటారు. నువ్వు హారర్ మూవీ చూడలేదు అని చెప్పి ఆకాష్ చేతిలో ఉన్న రిమోట్ ఆనంద్ తీసుకొని గొడవ పడుతూ ఉంటాడు. ఆటను ఎంత పట్టుకున్నారు అని బాగా వెళ్ళి అడ్డుపడుతూ ఉంటుంది. చూడు మిస్ అమ్మ నాకు దెయ్యం అంటే భయం అని చెప్పేసి ఎక్కిస్తాడని చెప్పి ఆకాశంగా అవును మిస్ అమ్మ వాడు హారర్ షోలు కలుమూసి చూస్తాడు అని ఆనంద్ అంటూ ఉంటాడు. ఇంకా బాగా వద్దు గొడవ పడదు ఆగండి అని చెప్పి ఇద్దరిని ఆపుతాడు. కానీ ఆకాష్ చాలా కోపం వస్తూ ఉంటుంది.